నీలో నేను నాలో నీవు ఉండాలని నీ అందే పరవశించాలని నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా నీలో నేను నాలో నీవు ఉండాలని నీ అందే పరవశించాలని. ఆమేన్. మేబీ ఒక సెంటెన్స్ పాపం భక్తుడు ఇబ్బంది అయినప్పటికీ దేవునికి స్తోత్రం. మనం సరిదిద్దుకుని సరిచేసుకుని పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడుతూ ముందుకు సాగుదాం. ఆమేన్. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7, 8 వచనాలు. చిన్నపిల్లల దగ్గర కూడా బైబిల్ ఉండాలి, చదివే వారందరి దగ్గర బైబిల్ ఉండాలి. ఖచ్చితంగా చదవటానికి ప్రయత్నం చేయాలి. కొందరు చాలా మనసులో చదువుతారు, మనసులో చదువుకునే సమయం ఉంటుంది, నోరు తెరిచి చదివే సమయం కూడా ఉంటుంది. దయచేసి మేము చెబుతున్నాం, ఇప్పుడు అందరూ నోరు తెరిచి చదువుతాం. హల్లెలూయా. చదవగలిగిన వారందరూ 7, 8 వచనాలు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదు. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదు. ఇది వాస్తవానికి వారి అక్క చెల్లెలు అన్నదమ్ములలో వచ్చిన భావం, విభేదం. ఈ విభేదం గురించి దేవునికి తెలిసినప్పుడు దేవుడు మోషే యొక్క జీవితాన్ని చూపిస్తున్నాడు ప్రజలందరికీ, ఆ కుటుంబానికి. మిరియాము, అహరోను ఆయనేనా చేసేది, మేము చేయలేమా? ఆయనతోనేనా మాట్లాడేది, మాతో మాట్లాడవా? ఆయనే దానికి అర్హుడా, మేము అర్హులం కాదా అని మోషేని విభేదించినప్పుడు, మోషే ఎటువంటి వాడో, మోషే నాకెంత నమ్మకమైన వాడో అని దేవుడు చెబుతున్న విషయం. ఈ మాటలు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను అనుకున్నాను ఈ మాటలు ధ్యానం చేస్తూ, మరి మోషే ఒక్కడేనా, నేను నమ్మకంగా ఉండొద్దా? దేవుని నమ్మిన వారందరూ నమ్మకంగా ఉండొద్దా? ఈరోజు అంత నమ్మకంగా ఉండాలనే కదా మోషే కంటే గొప్ప ధన్యతను మనందరికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు దేవుడు మనుషులను దర్శించాలంటే ఎవరినో ఒకరు దర్శించేవాళ్ళు, ఒకరితో మాట్లాడేవాడు, ఆ ఒకరి ద్వారా అందరికీ తెలియజేసేవాడు. వాళ్ళు యాజకులు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు. కానీ ఈరోజు నీవు నేను వారందరిని దాటి ముందు లైన్లో ఉన్నాం. ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ద్వారా మనకు సంభవించింది, యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. మరి అటువంటి గొప్ప యోగ్యతలో ఉన్న నీవు నేను ఇంకా నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా కదా. నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా పని చేయాలి. ఒకసారి చెబుదాం పక్క వాళ్ళతో, నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా పని చేయాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా పనిచేయాలి. చూడండి, మోషే చాలా నమ్మకంగా ఉన్నాడు. మోషే యెహోషువని నమ్మకస్తుడుగా తర్ఫీదు చేశాడు. హల్లెలూయా కదా. యెహోషువని నమ్మకస్తుడిగా తర్ఫీదు చేశాడు. ఎంత నమ్మకస్తుడంటే ఒకానొక సమయంలో ఇశ్రాయేల్ ప్రజలందరితో యెహోషువ ఏమంటాడు తెలుసా? మీ సావు మీరు చావండి, నేనైతే నా కుటుంబం అయితే యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. హల్లెలూయా. ఆ మాట అర్థమైంది మీకు కదా. మీ సావు మీరు చావండి, మీకు అర్థమవుతుందని చెబుతున్నారు ఆ భాషలో.
మీ ఇష్టం వచ్చిన వాటికి మీరు చేసుకోండి, కానీ నేను నా కుటుంబం మళ్ళా కుటుంబాన్ని వదిలిపెట్టలే అక్కడ. హల్లెలూయా. మోషే దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవించాడు, దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అదే విధంగా యెహోషువని తర్ఫీదు చేశాడు, సిద్ధపరిచాడు. ఎంతగా సిద్ధపరిచాడంటే చుట్టూ ఒక భయంకరమైన విపత్తు వస్తున్నప్పటికీ ఆ యెహోషువలో ఒక దుఃఖం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఆపుకోలేక మీ సావు మీరు చావండి, నేనైతే నా దేవుణ్ణి తప్ప ఎవరిని ఆరాధించను. నేను నా కుటుంబం నా దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం అందరం కలిసి ఆయన్ని ఆరాధిస్తూ ఆయనకి నమ్మకమైన వారిగా ఉండాలి. ఆమేన్. మనం చాలాసార్లు విన్నాం ఒక ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. దేశాంతరం పోతూ వాళ్ళ దగ్గర ఉన్న కొంతమందిని పిలిచి ఒక 10 మందిని వ్యాపారం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తలాంతరిచ్చాడు. ఆయన మరలా వచ్చాడు లెక్క చూసుకోవటానికి. 10 మందిని పిలవలేదు, 3 పిలిచాడు. 2 చక్కగా అయ్యా మేము సంపాదించాము అనగానే బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. హల్లెలూయా. అంటే చూడండి ఎంత ఇష్టపడ్డాడు దేవుడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఎంత కొంచెంలో చాలా నమ్మకంగా ఉన్నావు నువ్వు. అరే నాకు అంత ఇవ్వలేదని బాధపడలా, ఇచ్చిన కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు నా మంచి దాసుడు. నా ఆనందంలో నీకు కూడా పాలు ఉంది, నా సంతోషంలో నీకు కూడా పాలు ఉంది. 3వ వ్యక్తి దాచిపెట్టాడంట భయపడి. అరే ఇతని దగ్గర తీసి ఎక్కువ సంపాదించిన వాడికి ఇవ్వండి. ఇతను తీసుకెళ్ళి ఎక్కడేయాలి చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండాలి మన జీవితం. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ చెప్దాం హల్లెలూయా. మరి ఇలా జరుగుతున్న ఇదే క్రమంలో మనం ఒక ప్రవక్త, ఆ ప్రవక్త గారి శిష్యుని గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎలీషా అనే ప్రవక్త ఎవరి శిష్యుడిగా పిలువబడ్డాడు అంటే ఏలియా యొక్క శిష్యుడిగా. దేవుడు చెప్పాడు, నీ సమయం అయిపోతుంది, నువ్వు నమ్మకంగా చాలా నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఇంకా నమ్మకమైన ప్రవక్తను సిద్ధపరచాలి. ఒక పలానా చోట ఎలీషా ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, వాళ్ళు ఇలా చేయాలి ఇలా చేయాలని ఒక సూచనలు దేవుడు ఇచ్చాడు. వెళ్ళాడు. ఎలీషా తన పొలంలో 12 జతల ఎద్దులతో అరకు దున్నుతున్నాడు, పొలం పని చేసుకుంటున్నాడు. చాలా ఆస్తిపరుడు. వెళ్ళాడు, తన దుప్పటి కప్పాడు. ఎలీషా వెనక్కి తిరిగాడు. ఏలియాని వెంబడించడానికి కొద్దిగా వచ్చి, అయ్యా కొద్దిగా పర్మిషన్ ఇస్తావా, మళ్ళా వస్తాను. ఇబ్బంది ఏం లేదు, పోయిరా. వెళ్ళాడు. తనకి ఏది కలిగి ఉందో, జాగ్రత్తగా వినాలి ఇక్కడ, ఏది కలిగి ఉందో అవన్నీ ఊరు మొత్తానికి వధించి భోజనాలుగా అప్పు చెప్పేశాడు. అంటే తనకి ఏది వెనకాల ఉంచుకోవాలా, ముందుకు సాగాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు. నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా పనిచేశాడు. చేతుల మీద నీళ్లు పోసుకుంటే సేవ చేశాడు. తర్వాత ఏలియాని పిలిచే సమయం వచ్చింది. ఏలియా వెళ్ళిపోయాడు. ఎలీషా ఇప్పుడు గొప్ప దైవజనుడిగా ముందుకు సాగుతూ ఉన్న సమయం. ఇప్పుడు ఎలీషా దగ్గర కూడా చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళలో ఒక శిష్యుడి పేరు గెహజీ. హల్లెలూయా. ఈ గెహజీ ద్వారా ఒక చిన్న విషయాన్ని, కొన్ని విషయాలు నీ జీవితానికి నా జీవితానికి సరిపోతాయేమో, ఎక్కడున్నాయో, మన జీవితం ఎక్కడుందో ఒక్కసారి ధ్యానం చేసుకుందామా? రండి, బైబిల్ తీద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29 నుండి 31 వరకు మనం చదువుకుందాం. అందరూ చదువుదామా? చదవండి, ఎవరైనా ఒక్కరు చదవండి. 29 నుండి నీ నడుము బిగించుకొని పొమ్ము, చేయవద్దు.
పెట్టి పంపాను. ఆ మాట విని పోయాను. గెహజీ కనబడలేదు కనుక మేలు కొనలేదని చెప్పాను. జాగ్రత్తగా ఉన్నాం. హల్లెలూయా. పక్క వాళ్ళు చక్కగా ఉన్నారని చూడండి. హల్లెలూయా. ఒకసారి అందరు నా వైపు చూద్దాం. ఇక్కడ విన్నాం ఈ స్టోరీలో ఏముంది? ఒక షూనేమీయురాలి దగ్గరికి ఎలీషా వెళ్ళేవాడు. ఆ పరిచర్య ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర ఆమె ఆతిథ్యం ఇచ్చేది. పాపం దైవజనుడు వస్తున్నాడని భర్తను అడిగి ఒక రూమ్ కూడా కట్టించింది. గోడ మీద అన్ని వసతులు ఆ రూమ్లో ఏర్పాటు చేసింది. దైవజనుడు ఏంది ఎంత చక్కని సేవ చేస్తుంది, ఇంకేమైనా కావాలా, రాజుగారితో ఏమైనా మాట్లాడమంటావా, ఏమైనా వివాదాలు ఉన్నాయా, మాట్లాడమంటావా అని ఆమెను పిలిచి అడిగాడు. మధ్యలో గెహజీ ఉండి ఏం లేవంటలే, ఆమె చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులందరి మధ్య ఆనందంగా జీవిస్తుంది అని అన్నాడు. మళ్ళీ గెహజీ ఇంకో మాట అన్నాడు, లేదయ్యా ఆమెకి పిల్లలు లేరు అని. ఓకే, అట్లయితే మళ్ళీ ఆమెను పిలిచి దేవుని పేరట ప్రార్థన చేస్తూ ప్రవచించాడు. వచ్చే ఈ సంవత్సరం ఈ దినానికి చక్కటి కుమారుడు దేవుడికి ఇస్తాడు అని. దేవుడిచ్చాడు. పిల్లవాడు ఎదుగుతూ ఉన్న సమయంలో పొలంలో ఒకరోజు పని జరుగుతుంది. పిల్లవాడికి తలనొప్పి వచ్చింది. బాగా తలనొప్పి అంటున్నాడు. ఎత్తుకుని తండ్రి దగ్గర తీసుకెళ్ళింది. కొంతసేపటికి పిల్లవాడు చనిపోయాడు. వింటున్నారా? చనిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి గాడిదని సిద్ధపరచుకుంది. వెళ్ళటానికి ప్రయత్నం చేసి యజమాని అడిగింది, భర్తను అడిగింది, ఏమ్మా ఈరోజు ఎందుకు? అమ్మవాసి కాదు కదా, దేవుని ఆరాధించే సమయం కాదు కదా, ఇప్పుడు ఎందుకు అని అంటున్నాడు. పని ఉంది, వెళ్తున్నానని చెప్పి తీసుకుని వెళ్ళిపోయింది. దూరం నుంచి వస్తున్న ఆ షూనేమీయురాలిని ప్రవక్త గమనించాడు. ఏంది ఆమె అంత హడావుడిగా వస్తుంది, ఈమె గురించి దేవుడు నాకేం తెలియచేయలేదే. వింటున్నారా? హల్లెలూయా. అంత ఆతృతగా వస్తుంది, ఈమె గురించి నాకు దేవుడేం తెలియచేయలేదే. గెహజీ ఎదురెళ్ళి ఆమె క్షేమమా లేదా ఒకసారి కనుక్కో అని అన్నాడు. ఈమె వెళ్ళి అడిగే లోపే ఆమె వచ్చి కాళ్ళ మీద పట్టడం కూడా జరిగిపోయింది. కాళ్ళ మీద పడంగానే గెహజీ లాగి పక్కన వేద్దాం అనుకున్నాడు. ఆగు, తనేదో బాధలో ఉంది చెప్పుకొని. వెంటనే, అయ్యా నేను నిన్ను అడిగానా పిల్లవాడిని కావాలని, నువ్వే ఇచ్చావు. ఆ పిల్లవాడి మీద నా ప్రేమను పెంచుకునే సమయానికి పిల్లవాడు చనిపోయాడు. ఏంటి న్యాయం, ఏంటి ధర్మం? ఈ మాటలు వింటున్నప్పుడు మనకు కూడా కొన్ని వచ్చినట్టే వచ్చి పోయినాయి కదా, గుర్తొస్తూ ఉంటాయి. అవి నేను అడిగానా, నాకు ఇచ్చావు మళ్ళీ తీసుకున్నావు. నేను అడిగానా, ఈరోజు చాలా ఆస్తి వచ్చింది అనుకున్నా, అంతా పోయింది. నేను అడిగానా, ఒకప్పుడు మంచి గౌరవం వచ్చింది, ఇప్పుడు అంతా పోయింది. అనుమానాలు వస్తాయండి మనకి. ఇంకెంటనే సరేనమ్మా ఏం కాదు వెంటనే గెహజీని పిలుస్తున్నాడు. ఎంత నమ్మకం గెహజీ అంటే. ఎవరికి చెప్పాలి? ఎవరికి? దైవజనుడికి చాలా నమ్మకం. శిష్యుడంటే నమ్మకం లేకుండా ఎట్లుంటాడు కదా? చాలా నమ్మకం. నేను ఎందుకు అని చెప్పి ఆయన పిలిచి, కానీ ఇంకొకటి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. పిలిచి ఏం చెప్పాడు? 29వ వచనం. పిలిచి ఏం చెప్పాడు? నీ నడుము బిగించుకో. ఫస్ట్ ఏమన్నాడు? ఇక్కడ కొన్ని విషయాలు మనం నోట్ చేసుకోవాలి. నీ నడుము బిగించుకో. 2, నా దండమును చేత పట్టుకుని పొమ్ము. 3, ఎవరైనాను నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు. ఆలోచన, సూచన, ఆజ్ఞ. 4, ఎవరైనా నీకు నమస్కరించిన వాడికి ప్రతి మర్యాద చేయవద్దు. 5, అక్కడికి పోయి నా దండము ఆ బాలుని ముఖం మీద పెట్టు. ఎక్కడాగొద్దు. ఆలోచిస్తున్నారా? ఒక నమ్మకమైన పనివాడిగా, ఒక నమ్మకమైన శిష్యుడిగా
దేవునికి మనం ఉండాలంటే కొన్ని సూచనలు ఇవి. అంటే నమ్మకమే శిష్యుడంటే, కానీ ఎక్కడో కొద్దిగా డౌట్ కూడా ఉంది. అందుకే సూచనలు ఇస్తున్నాడు, జాగ్రత్తలు చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, కింద 30వ వచనం ఏముంది? తల్లి ఆ మాట విని, వీలైతే కొద్దిగా అండర్లైన్ చేసుకోండి. ఆ మాట విని, ఏ మాట? గెహాజీతో చెప్పిన మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా. అయ్యా, ఈయన కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనందరం. ఈయన కాదయ్యా, నువ్వు రావాలి, నువ్వు రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు ఎలీషా. అన్ని జాగ్రత్తలు చెప్పిన షూనేమీరాలికి ఎక్కడో ఏదో డౌట్. ఆయన కాదయ్యా, నువ్వు రావాలి. హల్లెలూయా, నువ్వు రావాలి. దేవుని జీవము తోడు, నా జీవము తోడు, నువ్వే రావాలి నాతో, అంతే. అంటే ఒక ఆలోచించండి, ఎలీషా నోటి మాట మీద ఆమెకి నమ్మకం లేదా? లేకపోతే గెహాజీతో దేవుడు ఉంటాడు అనే నమ్మకం లేదా? మీరు ఒకసారి ఆలోచించండి. కొన్ని కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు మనం కూడా కొంతమందిని ఎలాగని అంటాం, నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా. ఒక్కోసారి కఠినంగా అంటాం, ఒకసారి సున్నితంగా అంటాం. కఠినంగా అంటే కష్టంగా ఉంటుంది, స్నేహం దెబ్బతినిద్ది. సున్నితంగా అంటే మరలా సరిదిద్దుకుని ముందుకు పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు ఇన్ని సూచనలు అంటే, గెహాజీ గురించి ఆమెకి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు. నీ గురించి కూడా ఈ లోకానికి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు. నిన్ను దేవుడు ఒక చక్కటి మార్గంలో సూచనలు ఇచ్చి పొమ్మంటున్నాడు, కానీ నువ్వు పోవటానికి ఇష్టపడలా, పోయి అక్కడ పని చేయటానికి ఇష్టపడలా. అందుకే ఇంకా దేవుడు మోషే పేరు రాసిన స్థానంలో నా పేరు, నీ పేరు ఇంకా లిఖించలేదేమో. బలా నమ్మకమైన వాడా, నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడా. హల్లెలూయా. ఇల్లంతటిలో అంటే ఏ పని చెప్పినా నమ్మకమైన వాడు. మీరు 5 కాండాలు చదువుతున్నప్పుడు మోషే ఆ శాసనాలు తనకు చెప్తున్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా అదంతయు చేశాను. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పమంటారా? అదే 12వ అధ్యాయంకి ముందు 11వ అధ్యాయంలో మోషే ఏమంటాడు తెలుసా? నాకు వీళ్ళతో పని ఎందుకయ్యా, నేను వీళ్ళని కన్నానా, వీళ్ళ మోసేనా, నాకెందుకు ఈ బాధ, చంపు నన్ను అని అన్నాడు. వినండి జాగ్రత్తగా, అదే సంఖ్యాకాండం 11, చంపు నన్ను అన్నాడు. అలాగని చచ్చిపోవడానికి ఇష్టపడలా, జీవితాన్ని మార్చుకుని దేవుని చేత నమ్మకమైన వాడిగా పిలువబడ్డాడు. గట్టి చప్పలు కొడదాం, హల్లెలూయా. ఈరోజు మంది అది, అయ్యో ఈ జీవితం ఎందుకు, చస్తే బాగుంటుంది, ఈ జీవితం ఎందుకు, ఈ పని చేయాలా మన వల్ల కాదు అని అనుకోకూడదు. మనస్సు మార్చుకుని దేవునికి నమ్మకమైన వాడిగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గెహాజీ వెళ్ళాడు, అయినప్పటికీ వెళ్ళాడు పాపం గెహాజీ. రాజదండం అంటున్నా, ఎలీషా యొక్క చేతికర్ర తీసుకుని పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడు తర్వాత చూద్దాం. పరిగెత్తాడు, మొత్తానికి వెళ్ళాడు, బాలుడు ముఖం మీద పెట్టాడు, కదలిక లేదు, శబ్దము లేదు, ఏం జరగలేదు. ఏంది? భయంతో మళ్ళానికి వచ్చి, అయ్యా ఏం జరగలా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం ఎవరిని డౌట్ పడాలి? ప్రవక్త గారు చెప్పిన మాట అబద్ధమా? ప్రవక్త గారి మాట మీద మనకు నమ్మకం లేదా, లేకపోతే తనకు నమ్మకం లేదా? చెప్పింది చెప్పినట్టు జరగాలి కదా, అక్కడ జరగల. కారణం ఏందో తెలుసా? ఎలీషాలో నమ్మకమైన జీవితం ఇంకా ప్రారంభం కాల. నేను ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు అలాగనిపించింది. ఎందుకు ఎలీషా గెహాజీకి ఇన్ని సూచనలు ఇచ్చాడు? అయ్యా వెళ్ళి ప్రార్థన చేయి,
ఆ బిడ్డ లెగిస్తాడు, చనిపోయాడంట అని చెప్తే సరిపోయింది కదా. ఇన్ని సూచనలు ఎందుకు ఇచ్చాడు చూడండి. ఆ సూచనలు ఎంత చక్కగా ఉండయో. నీ నడుము బిగించుకో, మొదటిగా సిద్ధపడాలి. హరి, ఏదన్నా ఒక పని చేసేటప్పుడు మనం సిద్ధపాటు ఉండాలండి. చాలామందికి సిద్ధపాటు ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా. మొదటిగా దేవునిలోకి నువ్వు వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. నిర్లక్ష్య భావం ఉండకూడదు. ఇది ఎలీషాకు ఉంది కాబట్టి, గెహజీకి ఉంది కాబట్టి ఎలీషా ఏమంటాడు, మొదటిగా నడుము బిగించుకో. కొన్ని ట్రాన్స్లేషన్లో ఉంటాయి, ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. హరి, తొందరగా. 2 తర్వాత నా దండమును తీసుకో. నీ చేతిలో ఉన్న కర్రలు కాదు, నీ దగ్గర ఏది ఉంటే అది కాదు, ఇదిగో నా చేతి కర్ర, అది తీసుకో. 3 నీకెదురైన వారికి ఏం చేయాలంట? ఏమండి అంటే తర్వాత ఆయనకి ఎదురై ఎవరో నమస్కారం చేసినా కానీ మర్యాద చేయొద్దు అంటున్నాడు. ఏంటంటే ఇది ఏంటో తెలుసా? మేబీ గెహజీలో గొప్పలు ఎక్కువ ఉంటాయి. హాయ్, ఎంత ఇంపార్టెంట్. ప్రార్థనకి వెళ్తున్నాం, అయినప్పటికీ మధ్యలో కబుర్లు దొరికితే మళ్ళీ కొంతమంది ప్రార్థన వదిలిపెట్టి కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటారు. ఎక్కడికి సిద్ధపడ్డావు నువ్వు? దేవుణ్ణి కలుసుకోవడానికి. ఎక్కడికి సిద్ధపడ్డావు నువ్వు? దేవుణ్ణి ఆరాధించడానికి. ఎక్కడికి సిద్ధపడ్డావు నువ్వు? దేవుడు నీకు ఆజ్ఞాపించిన పనిని చేయడానికి. కానీ మధ్యలో ఏదో కలిగింది. ఇప్పుడేం చేస్తాం మనం? టైంని వేస్ట్ చేయటం, అనవసరమైన ముచ్చటి, అనవసరమైన మాటలు. నువ్వు అనుకుంటున్నావు అనవసరమైంది అనుకోవట్లే, ఏదో ప్రయోజనకరమైంది అనుకుంటున్నాను, కాదు, అది అనవసరం. ఎందుకంటే నిన్ను సిద్ధపడి దేవుడు వెళ్ళమన్నాడు. ఆమేన్. ఒకసారి చెబుదాం, ఆమేన్. హల్లెలూయా. గెహజీలో ఈ విషయాలు ఉన్నాయి. 2, ఒకటేంది? సిద్ధపడే తత్వం లేదు. 2, చెప్పింది చేయడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. 3, మధ్యలో కబుర్లు ఎక్కువ. 4 ఏమన్నాడు? ఒక్కసారి చూడండి. 4, అక్కడికి పోయి తిన్నగా పోయే అలవాటు లేదు, గురి యొద్దకు పరిగెత్తే మనస్సే లేదు. అర్థమవుతుందా ఇప్పుడు? గురి యొద్దకు వెళ్ళాలి. పౌలు అంటాడు ఈ మాట కదా. చూడండి పౌలు ఏమంటాడు ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఫిలిప్పీ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెడుతున్నాను నేను. ఏంటి మన గురి? ఏంటి మన గమ్యం? గురి గమ్యం లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. మన క్రైస్తవ జీవితానికి, దేవుణ్ణి వెంబడించేవాడికి, యేసు క్రీస్తుని వెంబడిస్తున్న నీకు నాకు ఒక గురి ఉండాలి. హల్లెలూయా. ఒక గమ్యం ఉండాలి. గురి గమ్యం లేని జీవితంగా నీ జీవితం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి గెహజీలో ఎన్ని విషయాలు ఉన్నాయో. అయినప్పటికీ గెహజీని ఏమయ్యా, ఏంది నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినా కానీ పిల్లలు లేవలేదా? అంటే లేవలేదా? హలో, లేవలేదా? నువ్వు పనికిరావు అయితే శిష్యుడిగా, తీసేద్దాం నిన్ను అన్నాడా? చెప్పాలన్నాడా? అవకాశం ఇచ్చాడు మరలా. కానీ తెలుసు, ఎలీషాకి తెలుసు గెహజీ ఏంటో. నువ్వేంటో నా యేసయ్యకి, నీ యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వేంటో నీ యేసయ్యకి తెలుసు. చెప్పండి ఒకసారి. నువ్వేందో నీ యేసయ్యకి తెలుసు ఖచ్చితంగా. నన్ను మభ్యపరచడానికి నా ముందు చాలా చేస్తున్నావు. డైరెక్ట్ అయ్యి మాట. మీరు నాతో అనొచ్చు, నన్ను మభ్య చేయడానికి నువ్వు చాలా చేయొచ్చు, కానీ నువ్వేంటో ఎవరో తెలుసు? యేసయ్యకి తెలుసు. హల్లెలూయా.
గెహాజీ ఏంటో దేవునికి తెలుసు, కానీ ప్రవక్తకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి. ఈరోజు ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. 5 విషయాలు. మొదటిగా, సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. 2, చెప్పిన దాన్ని చేసేవారిగా ఉండాలి. 3, టైం వేస్ట్ చేయకూడదు. ఎక్కడికి బయలుదేరావు, ఏం చేయడానికి బయలుదేరావు, ఏది చేయాలనుకుంటున్నావు, ఏది సూచించాడు దేవుడు నీకు, దాన్ని చేయటములో వెనక్కి తిరిగి చూడకూడదు. పౌలంటాడు, ఆ ఉన్నతమైన పిలుపును, ఆ ఉన్నతమైన మహిమను పొందుకోవడానికి వెనక్కున్న గొప్ప భాగ్యాన్ని మొత్తాన్ని పెంటవలే ఎంచుకున్నాను. ముందున్న దానికోసం నేను పరిగెడుతున్నాను. పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు చదివితే అర్థమవుతుంది. నేను ముందున్న దానికోసం పరిగెడుతున్నాను. నాకు ముందు ఉన్న దేవుని యొక్క సంకల్పమే ముఖ్యం, నా సంకల్పం కాదు. హల్లెలూయా. నా యొక్క ఘనత కోసం కాదు, నా యొక్క గౌరవం కోసం కాదు. వాక్యం ఏంటి నా ప్రియ దేవుని బిడ్డలారా? గెహాజీ గుండా ఈ మనస్తత్వం నీలో ఉన్నట్లయితే నమ్మకమైన పనివాడిగా, నమ్మకమైన శిష్యుడిగా నువ్వు పిలువబడలేవు. నువ్వు పిలువబడాలి అంటే ఈరోజు వీటిని విడిచిపెట్టుకోవాలి. యేసుక్రీస్తుని వెంబడించాలి అంటే నీ సొంత ఇష్టాలను వదులుకొని ఆ కాడిని మనం భుజం మీద వేసుకుని ముందుకు సాగాలి. ఆమేన్. ఆ కాడిని మనం భుజం మీద వేసుకోవాలి. ఎలీషాకు తెలుసు ఏమైంది. 5వ అధ్యాయంలో గెహజీ ఏమైందండి? నయమాన్ కాడ బుద్ధి బయటపడిపోయింది కదా, బుద్ధి బయటపడిపోయింది. గెహజీ ప్రవక్త వద్దన్న ఆ డబ్బుని, ప్రవక్త వద్దన్న ఆ సంపదని ఏమంటున్నాడు తెలుసా? నా యజమానుడికి డబ్బులు తీసుకోవడానికి మనసు లేదు, నాకైతే ఉందంటున్నాడు. చివరిగా ఎలీషా అన్న మాట ఏం తెలుసా? ఏమయ్యా గెహజీ, ఇది సమయమా ద్రాక్ష తోటలు నాటుకోవటానికి, ఒలీవ తోటలు నాటుకోవటానికి, పనివారు పెంచుకోవటానికి, వెండి బంగారాలు సంపాదించు, ఇది సమయమా? దానికి సమయం దేవుడిస్తాడు. హల్లెలూయా. నువ్వు తొందరపడ్డావు. ఏది వెతకాలో అది వెతకలేదు, గురి యొద్దకు వెళ్ళాలో దాని దగ్గరికి వెళ్ళలేదు కనుక ఆ నయమాను ఏమి పోగొట్టుకున్నాడు, దానితో నువ్వు నింపబడుతున్నావు. ఇక అక్కడి నుంచి ఎలీషా దగ్గర నుంచి నయమాను బయటికి వెళ్ళిపోయాడు. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డ, చాలామంది మనం బయటికి కనపడతాం చాలా ఉన్నతమైన వ్యక్తుల్లాగా. హల్లెలూయా. నేను మీకు కనపడవచ్చు మంచి ప్రిపరేషన్ కలిగిన వ్యక్తిగా, నన్ను నేను కనపరుచుకోవచ్చు. కానీ నా గురించి ఎవరో తెలుసు? నా యేసయ్యకి తెలుసు. కాబట్టి నేను లోబడాలి. 5 విషయాలు. సరైన సిద్ధపాటు నాకు ఉండాలి, విధేయత నాకు ఉండాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే నేను గురి కోసం వెళ్తున్నాను. నేను ఎప్పుడైతే ఇవన్నీ చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానో నా ద్వారా దేవుని నామానికి ఎటువంటి మహిమ రాదు, జరగదు. నేను ఎంత సువార్త చెప్పినా ఏ వ్యక్తిలో మార్పు రాదు. ఎవరి గురించి నేను ప్రార్థన చేసినా వారి జీవితాల్లో మార్పు కలగదు. హల్లెలూయా. ప్రార్థించారా ఉదయం? ఎంతమంది ప్రార్థన చేశారు ఈరోజు ఉదయం? ప్రార్థన చేశారా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ఇంకా ఈ ప్రార్థన చేయలేని వారిగా ఉన్నారంటే విధేయత నీలో లేదు. గెహాజీకి సూచించిన దాంట్లో ఒకటి పోగొట్టుకున్నావు. అప్పుడే అర్థమవుతుందా? ఒకటి పోగొట్టుకున్నావు అప్పుడే. వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ, మనం సరి అయిన సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు
నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు సుగుణాల స్తుతిగానాల జీవేందును నిత్యము నీ నీడలు వాదేందును నీ మాటల మకరందము, జీవేందును నిత్యము నీ నీడలు ఆస్వాదిందును నీ మాటల మకరందము సుగుణాల. సమయాన్ని వ్యర్థపరచుకోమాకండి, దేవుని ఆజ్ఞకు లోపడదాం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞకు లోపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గెహజీ విషయంలో ఏమి నేర్చుకుంటున్నాం? పౌలు దేవునికి నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆమేన్. చాలా బహు నమ్మకమైన, అంతటితో వదిలేశాడా? లేదు, నమ్మకమైన శిష్యులను తయారు చేశాడు. నమ్మకమైన వారు. చూడండి ఒకసారి, బైబిల్లో ఉంది ఆయన గురించి. 1 తిమోతి 1వ అధ్యాయం 18 నుంచి ఒక్కసారి చదువుదామా? నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఎంత నమ్మకం తిమోతి అంటే. దేవుని బిడ్డ, ఈరోజు నమ్మదగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నిన్ను కొందరు నమ్మి ఒక పని అప్పగించే విధంగా నీ జీవితం ఉందా? ఒకసారి ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డ. భార్యాభర్తల మీద నమ్మకం, బిడ్డల మీద నమ్మకం, అటువంటి జీవన విధానం మనం కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు తిమోతితో, నీ గురించి ముందు చెప్పబడిన మాటలు. హల్లెలూయా. మనందరి గురించి ముందు ఒక మాట చెప్పబడింది. ఏదో తెలుసా? మనందరము అంధకార సంబంధమైన చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారము. హల్లెలూయా. ఎందుకు? యాజకులుగా, యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండుటకు, ఆయన గుణగణాలను ప్రచురము చేయుటకు. ఇది ముందు నీ గురించి నా గురించి చెప్పబడిన మాట. మరి ఎలా ఉండాలి? మనం చెప్పాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. చూడండి అక్కడ, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కొందరు చెడిపోయారు, పాడైపోయారు. ఓడబద్దలైపోయినట్లుగా వారి జీవితాలు పాడైపోయినాయి. వారిలో హుమేనైనను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకి అప్పగించి తిని. ఈ మాటలో మనకి హెచ్చరికగా ఉండాలని తెలియజేస్తున్నాను. మనందరి గురించి దేవుడు ఒక చక్కటి ప్రవచనం ఇచ్చాడు. మనం యాజకులం, దేవుని సొత్తైన ప్రజలం. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. చెప్పండి, నేను యాజకుడిని, దేవుని సొత్తైన ప్రజను. చెప్పండి నోరు తెరిచి, నేను యాజకుడును, దేవుని సొత్తైన ప్రజను. నేను ఆయన గుణగణాలను ప్రచురం చేయాలి. ఇది నీ పిలుపు, ఇది నా పిలుపు. దీన్ని మనం గురి వద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ 5 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని విషయంలో తప్పిపోయారు, ఓడబద్దలైపోయినట్లు వారి జీవితాలు పాడైపోయినాయి. వారిని ఏం చేశాడంట పౌలు? ఎవరు దూషించకుండా సాతానుకు అప్పచెప్పేశాడంట. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని విషయంలో, దేవుని పని విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. ఆమేన్. నమ్మకమైన శిష్యుడిగా ఉండాలి.
నమ్మకమైన జీవితాన్ని మనం జీవించే వారిగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక అదే మాట మనం చాలాసార్లు చదివే ఉంటాం. 3వ అధ్యాయం ఇదే మోషే గురించి మరలా ఏం రాస్తున్నాడు తెలుసా? 5వ వచనం నుంచి, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే జాగ్రత్తగా చూడండి, క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో ఎవరున్నారు? యేసుక్రీస్తు నమ్ముతూ ఉన్నాడు. ఆమేన్. అంటే అర్థమవుతుందా ఈ విషయం? యేసుక్రీస్తు నిన్ను నమ్మాడు. చెప్పండి ఒకసారి పక్క వారికి, యేసుక్రీస్తు నిన్ను నమ్మాడు. ఏ విషయంలో నమ్మాడు? ఏ విషయంలో? నీకు 100 కోట్లు ఇచ్చాడు ఆయన, నాకు 100 కోట్లు ఇచ్చాడు. నీ అప్పులన్నీ తీరిపోయినా కానీ ఇంకా నువ్వు చాలా కోటీశ్వరుడు. ఆ మిగిలిన దాంట్లో పరిచర్య చేస్తూ నమ్మకంగా ఆయనకి లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. నమ్మకంగా లెక్క అప్పచెప్పాలి. ఏంటి ఆ 100 కోట్లు? నీ స్థానంలో ఆయన బలిగా అర్పించబడ్డాడు. నీ స్థానములో ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. నీ స్థానములో దూషించబడ్డాడు. ఏమీ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ నడి వీధిలో అవమానముగా శాపం అనే మ్రోనను లాక్కుంటూ వెళ్ళాడు ఆయన. ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకుల మధ్య వేలాడాడు. ఎవరి కోసం? చెప్పండి. నా కోసం. నన్ను నమ్మి 2025 సంవత్సరాల క్రితమే నా స్థానములో ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. హల్లెలూయా. నా స్థానములో శాపమును పాపమును భరించిన దేవుడు ఆయన. నిన్ను నమ్మాడు. మరి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆయనకి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. వదిలేశాడా? లేదండి. ఆయనకి మనం నమ్మకంగా ఉండటానికి చివరి వచనాన్ని నేను చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 21 వచనం చదవండి. ఒకసారి చదవండి. అప్పుడు యేసు మరలా మీకు 21 మీకు సమాధానము కలుగును గాక. ఇక్కడ చూడాలి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. ఏమండి, మోషే కంటే భాగ్యులు ధన్యులు అని ఎందుకన్నా తెలుసా? యేసు క్రీస్తుని తండ్రి ఎలాగైతే ఈ లోకానికి పంపించాడో నమ్మిన నిన్ను నన్ను కూడా అలాగనే పంపిస్తున్నాడు ఆయన. ఏ మార్పు లేదు. కానీ నీకు నాకు ఆ 22వ వచనం చూడండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. రిసీవ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పొందండి. ఆ రోజు ఆయన సూచనలు ఇచ్చాడు. ఎవరు? ఎలీషా. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఈ పరిశుద్ధాత్మకు లోబడినట్లయితే గురి వద్దకే మనం పరిగెడతాం. మన సంకల్పం, దేవుడు మనలో ఉంచిన సంకల్పాన్ని మాత్రమే నెరవేరుస్తాం. అటువైపు ఇటువైపు తిరగం, సమయాన్ని వ్యర్థం చేసుకోం. వాక్యమిచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఎంత ధన్యులమండి. ఈ మాట మనం చదువుతుంటే, ఈ మాట నేను ధ్యానిస్తుంటే, యాజ్ ద ఫాదర్ సెంట్ మీ ఐ ఆల్సో సెండ్ యూ. దేనికోసం పంపించాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని. ఒకసారి ఆలోచించండి. నా ప్రజలను రక్షించటానికి, నా బిడ్డలను రక్షించటానికి, పాపంతో, వ్యాధితో, రోగంతో, సాతానుగాడి యొక్క కబంధ హస్తాలలో చీకటిలో బ్రతుకుతున్న వారిని నువ్వు వెళ్ళి వారిని రక్షించాలి. నువ్వు వెళ్ళి వారి కోసము బలిగా అర్పించబడాలి. అదే పిలుపండి మనకి.
హల్లెలూయా. అదే త్యాగంతో మనల్ని యేసుక్రీస్తు పంపిస్తున్నాడు. అదే త్యాగంతో మనం వెళ్ళటానికి మనకి అత్యధికమైన శక్తి అని తెలుసా? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందామా? రిసీవ్ హోలీ స్పిరిట్. ఎంత ప్రేమండి తండ్రికి. యేసుక్రీస్తుని ప్రేమించినట్టే నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఏమాత్రం కుదువే లేదు. అదే ప్రేమతో యేసుక్రీస్తు నన్ను పంపాడు. ఈరోజు నువ్వు నేనేం చేస్తున్నా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్నామా? విధేయత కలిగి ముందుకు సాగుతున్నామా? చెప్పిన పని చక్కగా చేస్తూ దేవుని నామాన్ని గౌరవిస్తున్నామా? అడగండి. పరిశుద్ధాత్మదేవ, నీ సహాయం నాకు కావాలి. నీ ఆత్మతో నన్ను నింపు, బలపరచు. యేసు నామములో అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్.